హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో రెడీ టు వేర్ శారీస్, అలాగే గౌన్స్ అండ్ డ్రెస్సెస్ మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ లెట్ స్టార్ట్. మీషో రెడీ టు వేర్ శారీ హాల్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. అండ్ గౌన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరికైనా సమ్మర్లో కావాలంటే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారు నన్ను రివ్యూ చేయమని, అందుకని నేను తెప్పించాను. అయినా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే తప్పకుండా నాకు వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. నేను వాటిని తెప్పించి రివ్యూ చేస్తాను మీకోసం. సో ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న శారీ ఉగాదికి తీసుకున్న శారీ అనమాట. ఇది రెడీ టు వేర్ శారీ అని నాకు టైంలోకి తెప్పించాను. ఓన్లీ హ్యాండ్స్ ఒకటే అటాచ్ చేశాను అనమాట. సో మొత్తం కూడా ఫ్రంట్ అంతా కూడా ఇదంతా వర్క్ వచ్చింది. మీరు చూడొచ్చు, ఫ్రంట్ యోక్ పోర్షన్ మొత్తం ఇక్కడంతా కూడా వర్క్ వచ్చింది. అండ్ ఇది నెట్ శారీ. అండ్ బ్యాక్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట, ప్లేన్ వచ్చింది. ఫ్రంట్ వర్కే వర్క్ వచ్చింది. అండ్ మొత్తం నెట్, సాఫ్ట్ నెట్ అనమాట. ఈ నెట్ మీద కూడా కంప్లీట్గా వర్క్ వచ్చింది. మనకి రోజెస్ ఇట్లా సాటిన్ వర్క్ వచ్చింది అనమాట. లీవ్స్ మొత్తం డిజైన్ అనేది వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి టాజల్స్ లాగా ఇచ్చారు. ఇది నాడలాగా కట్టుకున్న తర్వాత టాజల్స్ ఇలా వస్తాయి. అండ్ ఇదంతా కూడా మనకి రెడీ టు వేర్ శారీ కదా, ఇక్కడ నుంచి ఓణి లాగా వాళ్ళే ఇచ్చేసారు. మొత్తం కూడా ఇదంతా అటాచ్ చేసే ఉంది. సో సింపుల్గా ఉంది. నేను సైడ్కి పిక్కిస్తాను చూడండి. మంచిగా ఫ్లేర్ వచ్చింది. లంగావణి శారీ స్టైల్లో ఉందనమాట. కిందంతా పింక్, కంప్లీట్ నెట్ డిజైన్ కావాలనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. రెడీ టు వేర్ కావాలనుకుంటే ఐ థింక్ ఇందులో కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉంటే నేను తప్పకుండా పెడతాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ రెడీ టు వేర్ శారీ అండి. నేను ఉగాదికి తీసుకున్నాను, మీకోసం వేసుకుని చూపించాను. సో నెక్స్ట్ రెడీ టు వేర్ శారీ మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా. ఇది నెట్ శారీ అండి. సో బాగా స్ట్రెచబుల్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే మనకి ఫ్రిల్స్ లాంటివి ఇలా ఇచ్చారనమాట. సో కంప్లీట్గా శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ మనకి ఇక్కడైతే ఇలా డిజైన్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇదంతా కూడా మీకు చూపిస్తాను నేను. పల్చటి గోల్డ్ రేకులు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో గ్లూతో పేస్ట్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లోనే సన్న ఫ్యాబ్రిక్, షైనీ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లోనే. అండ్ స్ట్రెచబుల్ కూడా. సో ఇది ఒక యూనిక్ డిజైన్. అండ్ కిందంతా కూడా వాళ్ళు ఇలా కుట్టేసి తీసుకొచ్చారు, పంపించారు శారీని ఫ్రిల్స్గా. శారీ అంతా ఇలా ఉంది. సో జస్ట్ తెచ్చామా వేసుకున్నామా అంతే. ఇంక దీంట్లో ఏమీ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, అడ్జస్ట్ కుట్టించుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పంపించారనమాట. సో బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ ఇలా వచ్చాయండి. బ్లౌజ్ ఇలా ఉంది బేసిక్గా. ఇది బ్యాక్ నెక్ అనుకుంటా. ఫ్రంట్ ఇట్లాగా రౌండ్ డిజైన్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ కప్స్ కూడా ఇచ్చారు వాళ్ళే. ఇలా ఉంది బ్లౌజ్ అంతా, విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఐ థింక్ సైడ్కి జిప్ ఉన్నట్టుంది, నేను చూస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలాగే వచ్చింది. స్ట్రెచబుల్ కదా. ఎస్, ఇటు సైడ్కి జిప్ ఇచ్చారు. సో ఓవరాల్గా స్టిచ్డ్ బ్లౌజ్ తోటి వచ్చింది. లోపల మంచి లైనింగ్ కూడా ఇచ్చారు. నేను ఏదైతే వేసుకున్నానో ఆ కలర్ అనమాట, మ్యాచింగ్. అండ్ ఏమన్నా ఖర్చు ఇచ్చారేమో చూపిస్తాను నేను. సో మనకి కొంచెం ఖర్చు అనేది కూడా ఉంటుంది. మనం సైజుని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫ్రీ సైజ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సైడ్ స్టిచెస్ వేయించుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్స్ వచ్చేసి మంచి ఫ్రిల్ హ్యాండ్ ఇచ్చారండి. ఇష్టపడే వాళ్ళు తప్పకుండా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఐ థింక్ దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇది శారీ మొత్తం బీచ్ కలర్లో ఉంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్ లైనింగ్ ఇవ్వడం వల్ల లైట్ పింక్ షేడ్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా అయితే మనకి మ్యాచింగ్ అయితే ఉంది శారీ. సో ఫ్రిల్స్ తోటి ఇది వచ్చేసి మనకి రెడీ టు వేర్ శారీ 2 అనమాట. ఇప్పుడు నేను వేసుకున్నది ఒక రెడీ టు వేర్ శారీ. ఇది సూపర్ నెట్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కూడా రెడీ టు వేర్ శారీ అనమాట, ఇప్పుడు నేను చూపించింది కూడా. సో ఓవరాల్గా ఈ రెండు రెడీ టు వేర్ శారీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌన్స్ నేను ఆర్డర్ చేశాను. సో బ్యూటిఫుల్ వైలెట్ కలర్ విత్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మెటీరియల్ వచ్చి చాలా సాఫ్ట్గా చినాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను.
దీనికి డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి మెటీరియల్ అనేది ఉంటుంది, మీరు చూడండి. జార్జెట్ లాగా అనిపిస్తుంది, మళ్ళీ చినాన్ లాగా కూడా అనిపిస్తుంది నాకు. సో డ్రెస్ వచ్చేసి కంప్లీట్గా ఇలా వచ్చిందండి. వావ్, ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. ఫ్రంట్ యోక్ పోర్షన్ వరకు ఇలా వచ్చింది వర్క్. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇట్లాగా ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ మెటీరియల్ అయితే చూడొచ్చు, బాగా షైన్ కూడా అవుతుంది. సో పర్పుల్ కలర్ బాగా ట్రెండ్లో ఉంది కదా ఇప్పుడు. డ్రెస్ మొత్తం కూడా గౌను ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. ఫిట్ అండ్ ఫ్లేర్ గౌను. నేనైతే ఐ థింక్ ఎం తెప్పించాను, ఎంఏ తెప్పిస్తాను నేను. ఎస్, నేను ఎం సైజ్ తెప్పించాను. మీకు వేసుకుంటే ఎలా అనిపించిందో మీకు దాన్ని బట్టి సైజ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ యోక్ పోర్షన్కి వర్క్ లేదు, బట్ షైనింగ్ చూడొచ్చు మీరు ఎలా ఉందో అసలు. బ్యాక్ థ్రెడ్ కూడా ఇచ్చారు. సో కింద వచ్చేసి ఫిట్ అండ్ ఫ్లేర్ గౌన్ అండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఎంత ఫ్లేర్ వచ్చిందో మీరే చూడొచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి ఇలా యాడ్ చేశారు, కింద గౌన్ లాగా వచ్చింది. సో ఓవరాల్గా ఎక్సలెంట్ ఉంది. అండ్ లోపలైతే మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఇలా ఇచ్చేసారు, లెవెండర్. సో ఓవరాల్గా చాలా బాగుంది గౌన్ అయితే. ఇన్ఫ్యాక్ట్ నేను 5'3" హైట్, నాకు ఇది చాలా పొడుగా అయింది గౌను. మళ్ళీ నేను దీన్ని సెట్ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ రెడీ టు వేర్ చాలా చాలా బాగుంది గౌన్ అయితే. సూపర్బ్. హైలీ రికమెండ్ దిస్. షరాన్ మీరు తీసుకోవచ్చు తప్పకుండా ఈ గౌను. కాకపోతే కొంచెం ఫిట్టింగ్ అనేది మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నాకైతే లెంత్ ఎక్కువ అయింది. మీ హైట్ని బట్టి మీరు చూసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లోరల్ గౌన్ అనమాట. ఇది కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ అండి. అంటే సమ్మర్లో జార్జెస్ ఇష్టపడే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అదర్వైజ్ తను రివ్యూ అడిగారని చెప్పి నేను చేస్తున్నాను. సో ఇది క్వీనా అనే బ్రాండ్ నుంచి వచ్చింది. ప్రోడక్ట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మంచి సాఫ్ట్ జార్జెట్ అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాంటి టాజల్ అనేది ఇచ్చారు. అండ్ బ్రాండ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మంచిగా స్లీవ్స్ ఇట్లా పఫ్ స్లీవ్స్ ట్రెండ్లో ఉంది కదా ఇప్పుడు, అదే ఇచ్చారు అనమాట పఫ్ స్లీవ్స్. చాలా సాఫ్ట్ జార్జెట్ అండి, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ మీద పింక్ ఫ్లోరల్ డ్రెస్ లాగా ఉంది. ఇది మొత్తం గ్యాదరింగ్ అనేది వచ్చింది, చూడొచ్చు మీరు. సో తర్వాత ఫ్లేర్ అనేది చూద్దాం. ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రెస్ అనమాట ఇది. అండ్ ఫ్లేర్ అనేది ఇంత వచ్చింది మనకి. అండ్ కింద కూడా మనకి ఫ్రిల్స్ అనేవి ఇలా రన్ అయ్యాయి. సో దట్ లుక్ చాలా బాగుంది చూడడానికి. మంచి క్వాలిటీ డ్రెస్ లాగా ఉంది. అండ్ మనకి సైడ్స్కి ఇలా కట్టుకోవడానికి కూడా ఇచ్చారు. సో దట్ మనకి లూజ్ అనేది ఇంకా మాట అనేది ఉండదు, మన వేస్ట్ సైజ్ని బట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ కింద వచ్చేసి మనకి బ్లాక్ వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా వాళ్ళు మంచి నీట్ ఫినిషింగ్ తోటి ఇట్లా ఇచ్చారనమాట. జిగ్ జాగ్ అంతా చేసేసి పంపించారు, ఓవర్లాక్ అనేది. సో ఓవరాల్గా హైలీ రికమెండ్ దిస్ డ్రెస్ ఆల్సో. ఒకవేళ జార్జెట్ డ్రెస్ కోసం సమ్మర్లో చూస్తున్నట్లయితే ఇది బాగుంది. ఇందులో కలర్స్ ఉంటే నేను పెడతాను, అదర్వైజ్ ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. హైలీ రికమెండ్ దిస్ వన్ ఆల్సో. చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి. సో రెడీ టు వేర్ శారీస్ అండ్ 2 డ్రెస్సెస్ మీతో షేర్ చేశాను. మీకు కూడా ఎలాంటివి కావాలో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను అవి చేస్తాను మీకోసం. So that's it for today. See you tomorrow. Bye bye.